భారతదేశ ప్రగతికి బయటకు వస్తుందంటే, భారతదేశ వృద్ధికి పదానికి ఇది 0.5% అయినా ఇది కనీసం ఇది కాంట్రిబ్యూట్ చేయొచ్చు. సో ఎంతో ముఖ్యమైనది. ఇది పారదర్శకత ఉండాలి, ఈ హైకోర్టులు ఉండాలి, ముస్లిం భూములే విరాళంగా. ఇప్పుడు చూడండి, తిరుపతిలో మనం వేసే హుండీలో వేసే డబ్బులు ఏమవుతున్నాయి అని మనం ప్రశ్నించుకున్నట్టే, ముస్లిం ఎవరైతే దాతలు ఇస్తున్నారో ఈ భూమి నేను ఏ ఉద్దేశంతో ఇస్తున్నానో, ఈ ముస్లిం మతస్థులకి, పేదలకి ఇవన్నీ ఉపయోగపడాలనే కదా. ఆ ఉద్దేశం వస్తుందా లేదా అనే చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిది. అది రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వానికి, పార్లమెంటుకి సంక్రమించింది కాబట్టి ఇది వెళ్తుంది. కాబట్టి ఈ ముస్లిం విరాళ భూములు భారతదేశ ప్రగతికి పారదర్శకంగా వినియోగించినప్పుడు ఆ విరాళ భూముల్ని, వక్ఫ్ భూముల్ని చక్కగా ప్రగతికి, ముఖ్యంగా ముస్లింల యొక్క స్త్రీలకి, పేదలకి, వాళ్ళ అభివృద్ధికి ఉపయోగపడి దేశ ప్రగతికి కూడా ఇది ఉపయోగపడుతుందని సుస్పష్టంగా చెప్పవచ్చు. ఈ వక్ఫ్ సవరణ చట్టం వల్ల ముస్లింలకు లాభమా నష్టమా? ఎందుకంటే కొంతమంది ముస్లింలు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా మహిళలు కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఎంఐఎం లాంటి పార్టీలు అయితే తీవ్రంగా అపోజ్ చేస్తూ ఉన్నాయి. లాభమా నష్టమా? ఇప్పుడు ముస్లిమ్స్ స్త్రీలకి ఇది చాలా ఉపయోగం. ఎందుకంటే అకార్డింగ్ టు షరియత్లో ఇప్పుడు మోడీ గవర్నమెంటు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రిఫార్మ్స్, ప్రోగ్రెసివ్, ప్రగతిశీల సంస్కరణలు తీసుకొస్తుందన్నమాట. ఇప్పుడు యూసీసీ ఆ ప్రాతిపదికన మాట్లాడుతున్నారు, ఇంకా రాలేదు. అదేవిధంగా తలాక్ ఒక చట్టం చేసింది, దానికి ముస్లిం స్త్రీలు బ్రహ్మరథం పట్టారు. ఓకే, అదేవిధంగా ఇప్పుడు ముస్లిం వక్ఫ్ బోర్డులోకి స్త్రీలు ఎంటర్ అవ్వడం వల్ల ముస్లిం స్త్రీలకి ప్రగతిశీలకంగా వాళ్ళకి అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది, సమానత్వం వస్తుంది రాజ్యాంగపరంగా. ఇది సుప్రీంకోర్టు కూడా సమర్థిస్తుంది. అక్కడ తలాక్ని సుప్రీంకోర్టు సమర్థించింది. సో స్త్రీలకు కూడా హక్కులు దాఖలవుతాయి కాబట్టి వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ చట్టం ఏంటంటే నిజంగా పారదర్శకంగా ఈ ముస్లిం వక్ఫ్ ఆస్తుల్ని సక్రమంగా ముస్లిం మతస్థులకు ఉపయోగించి, అది కూడా పేదలు, స్త్రీలకి ఇలాగా ఇది చాలా ఉపయోగం అని చెప్పవచ్చు. చాలా ఉపయోగం.